జగిత్యాల జిల్లా మల్యాల మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజనను మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ దర్శించుకున్నారు. ఇటీవల అటవీ శాఖ అధికారులు జాయింట్ సర్వేకి ముందు చేసిన మార్కింగ్లను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జాయింట్ సర్వే పేరుతో కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ పరిసరాల్లో జరుగుతున్న రియల్ ఎస్టేట్ దందాను తక్షణమే ఆపాలని, లేకుంటే భక్తులు ఆగ్రహానికి గురవుతారని ఘాటుగా స్పందించారు. పవిత్ర క్షేత్రాన్ని అక్రమ లాభాలకు వేదిక చేయడం భక్తుల విశ్వాసంతో చెలగాటమాడటమేనని ఆయన మండిపడ్డారు. మీ అందరికి విదితమే, ఇంకా అవన్నీ రిపీట్ చేయాలంటే కాలాతీతం అవుతుంది. ఇంకో 100 కోట్లు సారు 500 కోట్లు ప్రకటించి 100 కోట్లు ఇచ్చాడు. ఈ 100 కోట్ల రూపాయలను మరి వీటిని పనులు చేయించేస్తలేదా ఎమ్మెల్యే సాబ్? చెప్పండి, చేయించేస్తలేదా? జీవో కార్డు సంతులోని లొత్తులకు నీళ్ళు ఇచ్చి 24 గంటలు 365 రోజులు ఫుల్ నీళ్లు ఉండే విధంగా ఒక పంప్ హౌస్ నిర్మాణం చేసి ఇవాళ మేము తవ్వినటువంటి మళ్ళీ తప్పకుండా నాకైతే ఒక నమ్మకం ఏమనిపిస్తుందంటే, ఈయన అభివృద్ధి చేయడు. మా కొండా సురేఖమ్మ మరి పేపర్లను నేను వేటు న్యూస్లో చూసిన. నేను టీటీడీ ద్వారా 100 కోట్ల రూపాయలు నేను తీసుకొచ్చిన. ప్రతి ఊరి అది అంజన్న గుడి కానీ, ఇంకో గుడి కానీ, అది ఎల్లమ్మ గుడి కానీ, ఆ గుళ్ళకు ఒక్కొక్క ఆలయానికి 10 లక్షల చొప్పున ఆనాడు నిధులు తీసుకొచ్చిన. ఆ నిధులను తీసుకొచ్చి మంజూరు చేయించిన. ఇలా ఆ నిధులను తీసుకొచ్చి ఆ గుళ్ళకు పైసలు ఇచ్చే పరిస్థితి లేదు లోకల్ ఎమ్మెల్యే. ఈ అంజన్న గుడి ఎన్నడూ సరిగా రానేరాడు. నేనైతే ఆనాడు వారానికి ఒకసారి వచ్చి అంజన్న ఆశీర్వాదం తీసుకొని పోయాను. కనుక మీరు వెంటనే రావాలి, దీని మీద చర్య తీసుకోవాలి. ఇది ఈ రోడ్ మ్యాప్ కూడా చేసాం. రోడ్డు కింద నుంచి అన్నీ రెడీ ఉన్నాయి. దీన్ని కూడా ఎన్ని కోట్లే? 130 పుస్తకాలు ఉన్నాయి. అన్ని ఎస్టిమేషన్ వేసి పెట్టాం. ఈ రోడ్డు లేదు, ఈ ఏ పరిస్థితి కూడా కనీసం గడ తట్టడు మట్టి తీయలే. మనం పోతే మంచిగా అసలు ఇప్పుడు ఆడికి మన లిఫ్ట్కో సర్వేల పేరుతో ఒకటికేమో ఫారెస్ట్ ల్యాండ్, ఒకటికేమో రెవెన్యూ ల్యాండ్ వాళ్ళు వచ్చి సర్వే చేయమంటే 2 రకాల సర్వేలు చేసి ఆ సర్వేలు పేరుతో ఒక పెద్ద కుట్రున్నదని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుస్తాను. ఇట్లా కొండగట్టు అంజన్న భూములకు సంబంధించినటువంటి ఈ ఆలయానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఏదో కుట్ర దాగి ఉన్నది, కాంగ్రెస్ వాళ్ళు కుట్ర చేస్తున్నారు అనేటువంటిది అనుమానం నాకు. అంటే ఈ దేవాదాయ శాఖ, రెవెన్యూ శాఖ ఇద్దరు వచ్చి జాయింట్ సర్వే చేయడంలో నాకు అనుమానం వస్తుంది. కనుక వెంటనే ఈ సర్వేలన్నీ పూర్తి చేయడంతో పాటుగా ఈ పురాతన